Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు పర్సంటేజెస్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు ఈ పర్సంటేజెస్ అనే చాప్టర్ నుంచి 6 వీడియోలు చేయబడ్డాయి. 6 వీడియోలు 6 భాగాలుగా విభజించబడి విడివిడిగా చేయబడ్డాయి. మీకు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే 6 వీడియోలు చూసి నెక్స్ట్ ఈ వీడియో చూస్తే మీకు కంటెంట్ బాగా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అలా చేయాలని కోరుకుంటున్నాను. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. 15 liters of mixer contains 20% alcohol and rest water. If 3 liters of water is added in it, percentage of alcohol in the new mixer will be. చూడండి, 15 liters of mixer contains 20% alcohol. 15 liters 15 లీటర్ల ఆల్కహాల్ మరియు నీటి మిశ్రమం ఉంది. 15 లీటర్ల ఆల్కహాల్ మరియు నీటి మిశ్రమంలో 20% ఆల్కహాల్ ఉంది. అండ్ రెస్ట్ వాటర్, మిగిలింది వాటర్. 15 లీటర్ల మిశ్రమంలో ఆల్కహాల్ మరియు నీటి మిశ్రమంలో 20% ఆల్కహాల్ ఉంది, మిగిలినది నీరుంది అంటూ ఇఫ్ 3 liters of water is added in it, 3 liters of water 3 లీటర్ల వాటరు దానికి యాడ్ చేశారు. ఏది? 15 లీటర్ల మిశ్రమానికి 3 లీటర్ల నీటిని కలిపారు. అలా కలిపితే పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద న్యూ మిక్సర్ విల్ బి. కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. 15 లీటర్ల నీరు మరియు ఆల్కహాల్ కలిగిన ఒక మిశ్రమంలో 20% ఆల్కహాల్ ఉంది, మిగిలినది నీరుంది. ఆ మిశ్రమానికి 3 లీటర్ల నీటిని కలిపితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ పర్సంటేజ్, ఆల్కహాల్ శాతం ఎంత అంటున్నాడు. కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం కనుక్కోవాలి. ఇది కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం కనుక్కోవాలంటే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత ఉందో తెలియాలి. కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత ఉందో తెలియాలి అంటే ఒరిజినల్ మిక్సర్లో ఆల్కహాల్ ఎంత ఉందో తెలియాలి. ఒరిజినల్ మిక్సర్ 15 లీటర్స్, దీంట్లో ఆల్కహాల్ 20% ఉంది. 15 లీటర్స్లో 20% ఆల్కహాల్ ఉంది కాబట్టి ఆల్కహాల్ ఎంతో తెలిసిపోతుంది. ఫస్ట్ ఇచ్చిన మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత ఉందో కనుక్కుందాం. ఆల్కహాల్ ఇన్ ఒరిజినల్ మిక్సర్, ఆల్కహాల్ ఇన్ ద ఒరిజినల్ మిక్సర్ ఎంత ఉంది? ఒరిజినల్ మిక్సర్ 15 లీటర్స్. ఈ 15 లీటర్స్లో 20% ఆల్కహాల్ ఉంది కాబట్టి 15 లీటర్స్లో 20% కనుక్కుందాం. 15 లీటర్స్లో 20% అంటే 15 × 20/100. 20% అంటే 20/100. దేంట్లో 20%? 15 లీటర్స్లో 20% కాబట్టి 15 × 20/100 క్యాన్సిల్ చేద్దాం. 21s 20, 25s 100. మళ్ళా 5తో 15ని క్యాన్సిల్ చేయొచ్చు. 5 1s are 5, 5 3s are 15. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 liters. 3 liters of alcohol we have. ఒరిజినల్ మిక్సర్లో 3 లీటర్స్ ఆల్కహాల్ ఉంది. ఒరిజినల్ మిక్సర్లో 3 లీటర్స్ ఆల్కహాల్ ఉంది. ఇప్పుడు ఆ మిశ్రమానికి 3 లీటర్ల నీటిని కలిపినాడు. 3 లీటర్ల నీటిని కలిపితే ఆ మిశ్రమం క్వాంటిటీ ఎంత అయిపోయింది? 15 లీటర్స్ ఉన్న మిశ్రమం ఒక 3 లీటర్స్ వాటర్ కలపటం వలన 18 లీటర్స్ అయిపోయింది. 18 లీటర్స్ ఉండే ఆ మిశ్రమంలో
ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత? ఆల్కహాల్ పర్సెంటేజ్ రిక్వైర్డ్ పర్సెంట్ న్యూ మిక్సర్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ కావాలి. మొదటి మిక్సర్లో ఆల్కహాల్ 3 లీటర్స్ ఉంది, రెండో మిక్సర్లో కూడా ఆల్కహాల్ 3 లీటర్సే ఉంటుంది. ఎందుకని? మనం అదనంగా ఆల్కహాల్ కలపలేదు కాబట్టి మొదట మిశ్రమంలో ఎంతైతే ఆల్కహాల్ ఉందో కొత్త మిశ్రమంలో కూడా అంతే ఆల్కహాల్ ఉంటుంది. కాబట్టి కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ 3 డివైడెడ్ బై ఆల్కహాల్ని దేంట్లో లెక్కించాలి? ఈ 3 లీటర్స్ ఆల్కహాల్ని దేంట్లో లెక్కించాలి? పర్సెంటేజ్ రావాలంటే మొత్తం మిశ్రమంలో లెక్కించాలి. మొత్తం మిశ్రమం ఎన్ని లీటర్లు అవుతుంది? ఫస్ట్ 15 లీటర్స్ ఉంది, దానికి 3 లీటర్స్ కలిపాడు అంటే 15 + 3 ఇంటూ 100%. అప్పుడు 3/15 + 3 18 ఇంటూ 100%. 3 1s 3 6 క్యాన్సిల్, మళ్ళా 2 3s 2 50s. మరి 350లో ఎన్నిసార్లు పోతుంది? 350లో 16 టైమ్స్ పోతుంది. 16 టైమ్స్ పోతే ఇంకెంత మిగిలింది? 3 16 16 3 48, ఇంకా 2 మిగులుతుంది. 16 2/3%. సో రిక్వైర్డ్ పర్సంటేజ్ ఎంత అంటే న్యూ మిక్సర్లో ఆల్కహాల్ ఎంత ఉంది? 16 2/3% ఉంది. ఇది అయితే ఇది జనరల్ మెథడ్. జనరల్గా మనం చేయాలంటే ఈ విధంగా చేయాలి. ఇలా కాకుండా దీన్ని ఒక సింపుల్ ట్రిక్ రూపంలో మనము చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. మరి సింపుల్ ట్రిక్ చెప్పే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో వీడియోలు వస్తాయి మీరు. కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసే ముందు ఇప్పుడు మీకు న్యూ మిక్సర్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. దీనికి ఒక చిన్న ట్రిక్ చెప్పబోతున్నా మీకు. ఈ ట్రిక్ ఏ సందర్భాల్లో ఉపయోగించాలంటే ఈ మిక్సర్లో వాటర్ కలిపినప్పుడు ఆల్కహాల్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. మిక్సర్లో వాటర్ కలిపితే ఆల్కహాల్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. ఒకవేళ మిక్సర్లో ఆల్కహాల్ కలిపితే వాటర్ పర్సెంట్ కనుక్కోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాటర్ కలిపాడా ఆల్కహాల్ పర్సెంట్ ఈ ట్రిక్ ఉపయోగించి కనుక్కోవచ్చు. ఒకవేళ ఆల్కహాల్ కలిపాడా వాటర్ పర్సెంటేజ్ ఈ ట్రిక్ ఉపయోగించి కనుక్కోవచ్చు. ఎలా అంటే మనకు ఆల్కహాల్ ఎంత శాతం అని తెలుసు? 20 అని తెలుసు. 20 ఇంటూ మొదట మనకు మిశ్రమం ఎన్ని లీటర్లు ఉంది? మొదట మిశ్రమం 15 లీటర్లు ఉంది కాబట్టి 15 డివైడెడ్ బై 3 లీటర్ల నీటిని కలిపిన తర్వాత ఆ మిశ్రమం ఎన్ని లీటర్లు అయింది? 15కి 3 కలిపారు. 15కి 3 కలిపితే 18 అయింది. ఆ 18 అంటే దీంట్లో వాటర్ కలిపాము కాబట్టి ఆల్కహాల్ పర్సెంటేజ్ ఈజీగా కనుక్కోవచ్చు. ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత? ఆల్కహాల్ 20% ఉంది కాబట్టి 20 ఇంటూ మొదట మిశ్రమం 15 లీటర్స్ డివైడెడ్ బై రెండో మిశ్రమం అంటే కలిపిన తర్వాత మిశ్రమం 18. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. చూడండి, 3 5s 3 6 2 3s 2 10s that is equal 10 into 5 15 15/3
that is 16 2/3%. Very 20 liters of mixer contains 30% alcohol and rest water. If 30 liters of water added in it, percentage of alcohol in the new mixer will be 120 లీటర్ల మిశ్రమంలో 30% ఆల్కహాల్ ఉంది అంటున్నాడు. సేమ్ ఇందాక ప్రాబ్లం లాంటిదే. 120 లీటర్ల మిశ్రమంలో 30% ఆల్కహాల్ ఉంది, మిగిలినది నీరు ఉంది. అయితే ఈ మిశ్రమానికి 30 లీటర్ల వాటర్ కలిపారు, నీటిని కలిపారు. అయితే పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద న్యూ మిక్సర్, ఆ విధంగా ఏర్పడిన కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ పర్సెంట్ ఎంత? ఇక్కడ నీటిని కలిపాం కాబట్టి ఆల్కహాల్ పర్సెంట్ ఈజీగా కనుక్కోవచ్చు సింపుల్ ట్రిక్ ద్వారా. ఆ ట్రిక్ ఉపయోగిద్దాం. 120 లీటర్ల మిశ్రమం, 120 లీటర్ల మిశ్రమంలో 30% ఆల్కహాల్ ఉంది. ఆల్కహాల్ పర్సెంటేజ్ తెలుసు. ఇక దానికి 30 లీటర్ల నీటిని కలిపాడు. అయితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం ఎంత అంటున్నాడు. కొత్త మిశ్రమం వాటర్ నీటిని కలిపాడు కాబట్టి ఆల్కహాల్ పర్సెంట్ ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా అంటే ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత? 30%. ఆల్కహాల్ పర్సెంటేజ్ 30% ఇంటూ ఒరిజినల్ మిక్సర్. ఒరిజినల్ మిక్సర్ 120 లీటర్స్ కాబట్టి 120 దీనికి ఎన్ని లీటర్ల నీటిని కలిపాము? 30 లీటర్ల నీటిని కలిపాము. ఈ 120కి 30 కలిపితే 150. సో దట్ ఈస్ 34 35 5 1 5 6 6 4 24%. 100 liters mixer contains 10% alcohol and remaining water. 100 లీటర్ల మిశ్రమంలో 10% ఆల్కహాల్ ఉంది, మిగిలినది వాటర్ ఉంది. If 20 liters of alcohol is added in it, percentage of alcohol in the new mixer. ఆ మిశ్రమానికి 20 లీటర్ల ఆల్కహాల్ కలిపాం. ఫస్ట్ 100 లీటర్ల మిశ్రమం ఇది, 10% ఆల్కహాల్ ఉంది. 10% ఆల్కహాల్. 100 లీటర్ల మిశ్రమంలో 10% ఆల్కహాల్, మిగిలింది నీరున్నాయి. ఇఫ్ 20 liters of alcohol is added in it, ఆ మిశ్రమానికి 20 లీటర్స్ ఆల్కహాల్ కలిపాం. అయితే పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద న్యూ మిక్సర్. అయితే 20 లీటర్స్ ఆల్కహాల్ ఆ మిశ్రమానికి కలిపితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం ఎంత అంటున్నాడు. మన దగ్గర 100 లీటర్ల మిశ్రమంలో 10% ఆల్కహాల్ ఉంది. 100 లీటర్ల మిశ్రమంలో 10% ఆల్కహాల్ ఉంది. ఆ మిశ్రమానికి 20 లీటర్ల ఆల్కహాల్ కలిపాడు. అయితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం ఎంత అంటున్నాడు. జనరల్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. జనరల్ మెథడ్. సో ఆల్కహాల్ ఇన్ ఒరిజినల్ మిక్సర్. ఒరిజినల్ మిక్సర్లో ఆల్కహాల్ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ ఒరిజినల్ మిక్సర్లో ఆల్కహాల్ ఎంత ఉంది? 100 లీటర్స్లో 10% ఆల్కహాల్ ఉంది కాబట్టి 100 లీటర్స్ ఇంటూ 10% అంటే 10/100.
దట్ ఈస్ 100 క్యాన్సిల్ అయితే 10 లీటర్స్ ఆల్కహాల్ ఉంది. అయితే న్యూ మిక్సర్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత? ఆల్కహాల్ పర్సెంట్ ఇన్ న్యూ మిక్సర్ న్యూ మిక్సర్లో ఆల్కహాల్ పర్సెంట్ కనుక్కోవాలంటే మొత్తం ఆల్కహాల్ ఎంత ఉంది డివైడెడ్ బై మొత్తం మిశ్రమము ఇంటూ 100. మొత్తం ఆల్కహాల్ ఎంత ఉంది? ఒరిజినల్ మిక్సర్లో 10 లీటర్స్ ఆల్కహాల్ ఉంది. దానికి 20 లీటర్స్ ఆల్కహాల్ కలిపినాం. 20 లీటర్స్ ఆల్కహాల్ కలిపినాం కాబట్టి ఇది 10 + 20 డివైడెడ్ బై మిక్సర్ ఎంత? ఒరిజినల్ మిక్సర్ 100 లీటర్స్. దీనికి 20 లీటర్స్ కలిపినాం కాబట్టి దీనికి 20 లీటర్స్ ఇంటూ 100%. 10 + 20 దట్ ఈస్ 30 డివైడెడ్ బై 100 + 20 120 ఇంటూ 100%. 31s 34s 4 1s 425s that is equal to 25%. న్యూ మిక్సర్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ 25%. దీనికి ట్రిక్ ఉపయోగిద్దాం. దీనికి ట్రిక్ ఎలా అంటే, ఇక్కడ మనం ఆల్కహాల్ పర్సెంటేజ్ తెలుసు, కానీ 20 లీటర్స్ ఆఫ్ ఆల్కహాల్ కలిపినాం. ఆల్కహాల్ పర్సెంటేజ్ తెలుసు, 20 లీటర్స్ ఆఫ్ ఆల్కహాల్ కలిపినాం. నేనేమని చెప్పాను? ఆల్కహాల్ కలిపితే వాటర్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. ఒకవేళ వాటర్ కలిపితే ఆల్కహాల్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. అంతేగాని ఆల్కహాల్ కలిపినప్పుడు ఆల్కహాల్ పర్సెంటేజ్ కనుక్కోలేము, వాటర్ కలిపినప్పుడు వాటర్ పర్సెంటేజ్ కనుక్కోలేము. ఆల్కహాల్ కలిపితే వాటర్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు, వాటర్ కలిపితే ఆల్కహాల్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. ఇక్కడ మనం 20 లీటర్స్ ఆల్కహాల్ కలిపినాం కాబట్టి ఇక్కడ వాటర్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. చూడండి ఎలా కనుక్కుంటామో. వాటర్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. వాటర్ ఇప్పుడు 100 లీటర్స్ మిక్సర్లో 10% ఆల్కహాల్ ఉంది. 10% ఆల్కహాల్ ఉందంటే ఇక వాటర్ ఎంత ఉందని అర్థం? రిమైనింగ్ వాటర్ అంటే 10% ఆల్కహాల్ అంటే మిగిలిన 90% వాటర్. కాబట్టి వాటర్ పర్సెంటేజ్ కావాలంటే 90% వాటరు ఇంటూ ఒరిజినల్ మిక్సర్ 100 లీటర్స్ డివైడెడ్ బై న్యూ మిక్సర్ 120 లీటర్స్. మరలా ఒకసారి చూడండి, ఇక్కడ ఆల్కహాల్ కలిపాం కాబట్టి వాటర్ పర్సెంటేజ్ ఈజీగా కనుక్కోవచ్చు. ఆల్కహాల్ కలిపితే వాటర్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. ఇక్కడ 10% ఆల్కహాల్ ఉంది, రిమైనింగ్ వాటర్ అంటున్నాడు. అంటే 10% ఆల్కహాల్ ఉందంటే 90% వాటర్ ఉందని అర్థం. కాబట్టి 90% ఇంటూ మొదట ఉన్న మిశ్రమము 100 లీటర్స్ డివైడెడ్ బై కొత్త మిశ్రమము 120 లీటర్స్. చూడండి 25s 26s 6 1s 6 1s are 6, ఇంకపోతే 30 ఉంది, 6 5s are 30. 15 into 5 15 5s are 75% వాటర్. 75% వాటర్ అంటే ఆల్కహాల్ ఎంత? ఇక ఆల్కహాల్ రిమైనింగ్ ఆల్కహాల్ 75% వాటరు అంటే అర్థము ఇక
100లో నుంచి 75% తీసివేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆల్కహాల్. ఆల్కహాల్ పర్సెంటేజ్ ఇలా కనుక్కోవచ్చు సింపుల్గా. (150 liters mixer contains 20% alcohol). 150 లీటర్ల మిశ్రమంలో 20% ఆల్కహాల్ ఉంది, మిగిలింది నీరు. ఇఫ్ 10 liters of alcohol added in it, what is the percentage of alcohol in the new mixer? ఒక 150 లీటర్ల మిశ్రమంలో 20% ఆల్కహాల్ ఉంది, మిగిలినది నీరుంది. ఆ మిశ్రమానికి 10 లీటర్ల ఆల్కహాల్ కలిపితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం ఎంత? ఇక్కడ ఈ మిశ్రమానికి 10 లీటర్ల ఆల్కహాల్ కలిపినాం. కాబట్టి ఆ మిశ్రమంలో వాటర్ పర్సెంటేజీ సింపుల్ ట్రిక్ ద్వారా కనుక్కోవచ్చు. ఆల్కహాల్ కలిపితే వాటర్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు, వాటర్ కలిపితే ఆల్కహాల్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఆల్కహాల్ కలిపాం కాబట్టి వాటర్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. చూడండి, వాటర్ పర్సెంటేజ్ ఎలా? ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ మనకు 20% అని తెలుసు. ఆల్కహాల్ పర్సెంట్ 20 అయితే ఇంకా రిమైనింగ్ వాటరే కదా, అంటే ఇంకెంత శాతం వాటర్ ఉంది? 100%లోంచి 20% ఆల్కహాల్ తీసివేస్తే 80% వాటర్ ఉంటుంది. కాబట్టి 80% ఇంటూ మొదట మిశ్రమం 150 లీటర్స్, 150 డివైడెడ్ బై ఈ 150 లీటర్స్కి 10 లీటర్స్ ఆఫ్ ఆల్కహాల్ కలిపాం. 150 + 10 దట్ ఈజ్ 160. 81s 82s 21s 275 దట్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ 75%. వాటర్ 75% అంటే ఆల్కహాల్, ఇంకా రిమైనింగే ఆల్కహాల్. 100లో నుంచి 75% తీసివేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆల్కహాల్ ఉంది. ఆల్కహాల్. From 5 liters of 20% solution of alcohol in water. ఒక 5 లీటర్ల సొల్యూషన్లో 20% ఆల్కహాల్ ఉంది, మిగిలింది నీరుంది. 2 liters of 5 liters of alcohol, 5 liters of solution has 20% ఆల్కహాల్. 5 లీటర్ల మిశ్రమంలో 20% ఆల్కహాల్ ఉంది. 2 liters of solution is taken out. 2 liters of solution is taken out and 2 liters of water is added. ఆ మిశ్రమంలో నుంచి 2 లీటర్ల సొల్యూషన్ని బయటికి తీసి ఆ మిశ్రమంలో నుంచి 2 లీటర్ల సొల్యూషన్ బయటికి తీసి 2 లీటర్ల నీటిని కలిపారు. అయితే స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆల్కహాల్ ఇన్ ద న్యూ సొల్యూషన్, ఆ విధంగా ఏర్పడిన సొల్యూషన్లో ఆల్కహాల్ స్ట్రెంగ్త్ ఎంత అంటున్నాడు. ఎప్పట్లాగనే చూడండి, రిమైనింగ్ ఇక్కడ
ఇక్కడ 5 లీటర్స్ సొల్యూషన్లో నుంచి 2 లీటర్స్ సొల్యూషన్ని బయటికి తీశాడు. అంటే ఇంకెన్ని లీటర్ల సొల్యూషన్ ఉంది? 5లో నుంచి 2 లీటర్స్ సొల్యూషన్ బయటికి తీసివేస్తే ఇక 3 లీటర్స్ సొల్యూషన్ ఉంది. 3 లీటర్స్ సొల్యూషన్. అప్పుడు రిక్వైర్డ్ పర్సంటేజ్ మన దగ్గర ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత? 20%. 20% ఆల్కహాల్ ఇంటూ సొల్యూషన్ 3 లీటర్స్. 3 లీటర్స్ సొల్యూషన్ కాబట్టి 3 డివైడెడ్ బై 3 లీటర్స్కి 2 లీటర్స్ వాటర్ కలిపాడు. 2 లీటర్స్ వాటర్ కలిపాడు. 3 లీటర్స్ సొల్యూషన్ ఉంది కాబట్టి 3 డివైడెడ్ బై 3 లీటర్స్కి 2 లీటర్స్ వాటర్ కలిపాడు కాబట్టి అది 5 లీటర్స్ అయింది. అప్పుడు 20% ఇంటూ 3/5. 5 1s 5 4s 20. అప్పుడు 4 ఇంటూ 3 4 3s 12%. New mixture. A solution salt and water contains 15% salt. ఒక మిశ్రమం ఉంది, ఉప్పు మరియు నీరు కలిగిన మిశ్రమం. ఈ ఉప్పు మరియు నీరు కలిగిన మిశ్రమంలో 15% సాల్ట్ ఉంది, 15% ఉప్పు ఉంది. If 30 kg of water is evaporated, 30 kg of water is evaporated from the mixer, the percentage of salt in the remaining mixer becomes 20%. Find the original quantity of mixer. ఒక ఉప్పు మరియు నీరు కలిగిన మిశ్రమంలో 15% ఉప్పు ఉంది, సాల్ట్ ఉంది, 15% సాల్ట్ ఉంది. ఆ మిశ్రమంలో 30 kgs వాటర్ ఎవాపరేట్ అయిపోతే, 30 kgs నీళ్ళు, 30 kgల నీరు ఆవిరైపోతే the percentage of salt in the remaining mixture becomes 20%. ఇంతకుముందు 15% ఉన్న సాల్ట్ ఇప్పుడు 20% అయింది. కారణం ఏంది? అక్కడ 30 kgs of water is evaporated. 30 kgs of water is evaporated. Find the original quantity of mixer. ఇక్కడ 30 kgs of వాటర్ని లీటర్స్లో కదా చెప్పాల్సింది, కేజీలలో ఎలా చెప్తారు అనే డౌట్ రావచ్చు మీకు. ఇక్కడ ఇది సొల్యూషన్, ఇట్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్. సాల్ట్ అండ్ వాటర్ కలిగిన ఈ సొల్యూషన్లో 15% సాల్ట్ ఉంది. సాల్ట్ వాటరు కలిగిన మిశ్రమం అది వెయిట్, అది మిక్సర్ కాబట్టి దాన్ని కేజెస్లోనే కొలుస్తాం. కేజెస్లో కొలిస్తే 30 kg ఆఫ్ వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్. ఆ వెయిట్ 30 kgs తగ్గింది. 30 kgs ఎందుకు తగ్గింది? ఇక్కడ ఏదో కొంత భాగం ఎవాపరేట్ అయిపోవటం వల్ల తగ్గింది. ఆ ఎవాపరేట్ అయ్యేది ఏది? సొల్యూషన్ ఏమి ఎవాపరేట్ కాదు కదా, వాటరే కాబట్టి ఎవాపరేట్ అయ్యేది. 30% ఆఫ్ వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్. ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఆ రిమైనింగ్ మిక్సర్లో సాల్ట్ 20% ఉంది అంటున్నాడు. ఒరిజినల్ మిక్సర్లో సాల్ట్
ఎంత 15% ఉంది. 30 kgs నీరు ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఆ రిమైనింగ్ మిక్సర్లో 20% సాల్ట్ ఉంది. అయితే ఫైండ్ ద ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్. అయితే మొదట ఉన్న మిశ్రమం పరిమాణం ఎంత అంటున్నాడు. దీన్ని మరలా ఒకసారి కంక్లూడ్ చేస్తున్నాను చూడండి. మన దగ్గర మిక్సర్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్, సాల్ట్ మరియు వాటర్ కలిగిన ఒక మిశ్రమం ఉంది. దాంట్లో 15% సాల్ట్ ఉంది. 15% సాల్ట్ ఉంటే ఇక 30 kgs ఆఫ్ వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్. 30 kgs నీరు ఆవిరైపోతే ఆ మిగిలిన మిశ్రమంలో ఉప్పు శాతం ఎంత అయిందయ్యా అంటే 20% అయింది. మొదట 15% ఉంది, ఇప్పుడు 20% అయ్యింది. అయితే వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ ఒరిజినల్ మిక్సర్? ఒరిజినల్ మిక్సర్ క్వాంటిటీ ఎంత అంటున్నాడు. అయితే చూడండి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో. ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. సాల్ట్ 15% నుంచి 20%కి పెరిగింది. సాల్ట్ 15% నుంచి 20%కి పెరిగింది. అయితే వెయిట్ ఏమో 30 kgs తగ్గింది. మిక్సర్ క్వాంటిటీ ఏమో తగ్గింది. సాల్ట్ పర్సెంటేజ్ ఏమో పెరిగింది, మిక్సర్ క్వాంటిటీ ఏమో తగ్గింది. అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవచ్చు. ఒకటి పెరిగితే రెండోది తగ్గుతుంది, ఒకటి తగ్గితే రెండోది పెరుగుతుంది. ఈ విధంగా ఉంటే ఆ ప్రపోర్షన్ని ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాం. ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇక్కడ సాల్ట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది, క్వాంటిటీ ఏమో డిక్రీజ్ అయింది. సాల్ట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది, మిక్సర్ క్వాంటిటీ ఏమో డిక్రీజ్ అయింది. కాబట్టి సాల్ట్ పర్సెంట్, మిక్సర్ క్వాంటిటీ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఏవేంటి? సాల్ట్ ఏమో సాల్ట్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. మనకు ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇచ్చేద్దాం. చూడండి, సాల్ట్ ఫస్ట్ ఎంత ఉంది? 15 ఉంది, తర్వాత 20 అయింది. ఆ రేషియో కనుక్కుందాం. 5 3s 5 4s. ఇక్కడ సాల్ట్ రేషియో అనేది క్వాంటిటీ రేషియోకి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది. కాబట్టి క్వాంటిటీ దీని యొక్క ఇన్వర్స్ ప్రపోర్షనే క్వాంటిటీ అవుతుంది. 3:4 ఇన్వర్స్ ప్రపోర్షన్ 4:3. అంటే దీని అర్థమైంది క్వాంటిటీ. ఒరిజినల్ క్వాంటిటీ ఏమో 4 రేషియోస్, ఇప్పుడు న్యూ క్వాంటిటీ ఏమో 3 రేషియోస్. ఒరిజినల్ క్వాంటిటీ 4 రేషియోస్, న్యూ క్వాంటిటీ 3 రేషియోస్. అయితే ఇక్కడ ఏం జరిగింది? 30 kgs ఆఫ్ వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్. 30 kgs ఆఫ్ వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్. దేనితో పోలిస్తే? మొదట మిక్సర్తో పోలిస్తే ఇప్పుడు 30 kgs తగ్గింది. మొదట క్వాంటిటీ 4 రేషియోస్ ఉంది, ఇప్పుడు 3 రేషియోస్ అయ్యింది. అంటే ఎన్ని రేషియోస్ తగ్గింది? 1 రేషియో తగ్గింది. 1 రేషియో తగ్గింది. ఎన్ని కేజీలు తగ్గింది? క్వాంటిటీ 30 kgs తగ్గింది. క్వాంటిటీ 30 kgs తగ్గింది, క్వాంటిటీ 1 రేషియో తగ్గింది. క్వాంటిటీ 1 రేషియో తగ్గింది, క్వాంటిటీ 30 kgs తగ్గింది. ఈ తగ్గిన 1 రేషియోనే ఈ 30 kgs. తగ్గిన 1 రేషియో 30 kgs అయితే చూడండి, 4కి 3కి మధ్య డిఫరెన్స్ 1 రేషియో 30 kgs అయితే ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్, ఒరిజినల్ క్వాంటిటీ ఏమో 4 రేషియోస్, న్యూ క్వాంటిటీ ఏమో 3 రేషియోస్.
మనకు ఒరిజినల్ క్వాంటిటీ అడుగుతున్నాడు కాబట్టి 4 రేషియోస్ ఎంత, దీంట్లో 30 టైమ్స్ పోతుంది. 4కి 30 టైమ్స్ 4 × 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 120 kg. A solution of salt and water contains 20% salt in by weight. 20 kg of water is evaporated from the solution. The solution contains 25% salt. What is the original quantity of the solution? ఇక్కడ మన దగ్గర ఉండే సొల్యూషన్లో ఫస్ట్ 20% సాల్ట్ ఉంది. 20 kgs ఆఫ్ వాటర్ ఈజ్ ఎవాపరేట్ అయిన తర్వాత 25% సాల్ట్ ఉంది. వాట్ ఈస్ ద క్వాంటిటీ, ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ ద సొల్యూషన్? సేమ్ క్వశ్చన్. అయితే రెండు సందర్భాల్లో మనకేం తెలుసు, సాల్ట్ పర్సంటేజ్ తెలుసు. సాల్ట్ పర్సంటేజ్ తెలుసు. ఈ 20 kgs ఆఫ్ వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్. 20 kgs ఆఫ్ వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్ అంటే క్వాంటిటీ సాల్ట్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, క్వాంటిటీ ఏమో మిక్సర్ క్వాంటిటీ ఏమో డిక్రీజ్ అవుతుంది. సాల్ట్ పర్సంటేజ్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, మిక్సర్ క్వాంటిటీ ఏమో డిక్రీజ్ అవుతుంది. ఒకటి ఇంక్రీజ్ అయితే ఒకటి డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ రెండు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. కాబట్టి సాల్ట్ ఫస్ట్ ఎంత ఉంది, 20% ఉంది, తర్వాత 25 అయింది, 5 4s 5 5s. ఈ సాల్ట్ అనేది మిక్సర్కి మిక్సర్ క్వాంటిటీకి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి కాబట్టి 4:5 కాస్త 5:4 అవుతుంది. ఒరిజినల్గా 5 రేషియోస్ ఉండాలి, ఇప్పుడు 4 రేషియోస్ ఉంది. అంటే ఏమైంది, ఇది తగ్గింది. ఎంత తగ్గింది, ఎన్ని భాగాలు తగ్గింది, 1 భాగం తగ్గింది. ఎన్ని కేజీలు తగ్గింది, 20 kgs తగ్గింది. ఈ తగ్గిన 1 భాగమే ఆ 20 kgs. తగ్గిన 1 భాగం 20 kgs అయితే అంటే 5కి 4కి మధ్య డిఫరెన్స్ 1 భాగము 20 kgs అయితే ఒరిజినల్ మిక్సర్ 5 parts ఎంత, ఇది దీంట్లో 20 టైమ్స్ పోతుంది. 5కి 20 టైమ్స్ 5 20s are 100 kg. "45 liters of mixture of milk and water contains 15% water. How much water must be added so as to make water 25% on the resulting mixture?" మన దగ్గర 45 liters ఆఫ్ వాటర్ మిల్క్ మిక్చర్ ఉంది, 45 లీటర్ల పాలు మరియు నీటి మిశ్రమం ఉంది. ఈ పాలు మరియు నీటి మిశ్రమంలో 15% వాటర్ ఉన్నాయి. అయితే ఆ మిశ్రమంలో 25% వాటర్ ఉండాలంటే ఎన్ని నీళ్లు కలపాలి, ఆ మిశ్రమానికి ఎన్ని నీళ్లు కలపాలి అంటున్నాడు. ఎన్ని నీళ్లు కలిపితే ఆ మిశ్రమంలో వాటర్ పర్సెంటేజ్ 25% అవుతుంది. ఇక్కడ మనకు మొదట 15% వాటర్ ఉంది, దానికి ఇంకొన్ని నీళ్లు కలిపాం. ఇంకొన్ని నీళ్లు కలిపితే ఆ వాటర్ 25% అయ్యింది. ఒరిజినల్గా మన దగ్గర ఎన్ని లీటర్ల మిశ్రమం ఉంది, 45 లీటర్ల మిశ్రమం ఉంది. 45 లీటర్ల మిశ్రమంలో వాటర్ పర్సెంటేజ్ 15%. అయితే ఆ మిశ్రమానికి కొన్ని నీళ్లు కలిపిన తర్వాత వాటర్ పర్సెంటేజ్ 25% అయింది. అయితే ఏం కనుక్కోమంటున్నాడు ఇక్కడ,
హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్, ఈ మిశ్రమానికి ఎన్ని నీళ్లు కలపాలి అంటున్నాడు. హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్, ఈ మిశ్రమానికి ఎన్ని నీళ్లు కలిపితే ఆ విధంగా మారుతుంది అన్నాడు. ఇక్కడ వాటర్ని మనము పరిగణలోకి తీసుకోకూడదు. వాటర్ ఫస్ట్ 15% వాటర్ అంటే అప్పుడు మిల్క్ ఎంత? మిల్క్ 85% మిల్క్. 15% వాటర్ అంటే మిల్క్ 85%. 25% వాటర్ అంటే మిల్క్ ఎంత? 75%. మిల్క్ వాటర్ 25% అయితే మిల్క్ 75%. వాటర్ 15% అయితే మిల్క్ 85%. ఇప్పుడు మిల్క్ పర్సెంటేజెస్ని తీసుకోవాలి. మిల్క్ పర్సెంటేజ్ ఫస్ట్ 85 ఉన్నది, ఇప్పుడు 75 అయింది. మిల్క్ పర్సెంటేజ్ తగ్గింది. అలాగే మిక్సర్ క్వాంటిటీ ఏమో పెరిగింది. మిల్క్ పర్సెంటేజ్ తగ్గింది, మిక్సర్ క్వాంటిటీ ఏమో పెరిగింది. మిక్సర్ క్వాంటిటీ పెరిగింది కాబట్టి ఈ రెండు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి. కాబట్టి మిల్క్ పర్సెంటేజ్, మిల్క్ ఫస్ట్ 85, ఆ తర్వాత 75. క్యాన్సిల్ చేద్దాం. 5 15s, 5 17s. అది మిక్సర్. 15:17. ఒరిజినల్ మిక్సరు 15 ratios, న్యూ మిక్సరు 17 ratios. ఒరిజినల్ మిక్సరు 15 ratios, న్యూ మిక్సరు 17 ratios. అంటే ఎన్ని రేషియోస్ పెరిగింది? 2 ratios పెరిగింది. ఎన్ని లీటర్ల నీటి? ఒరిజినల్ మిక్సర్ ఎంత అని తెలుసు మనకు? ఒరిజినల్ మిక్సర్ 15 ratios 45 liters అని తెలుసు. ఒరిజినల్ మిక్సర్ 15 parts 45 liters అని తెలుసు. ఒరిజినల్ మిక్సర్ 15 ratios, న్యూ మిక్సర్ 17 ratios. ఒరిజినల్ మిక్సర్ 15 ratios 45 liters అని తెలుసు. అయితే మనకు కావాల్సింది ఎన్ని నీళ్లు కలపాలి అంటున్నాడు. ఇక్కడ ఒరిజినల్గా 15 ఉండేది ఇప్పుడు 17 అవుతుంది. అంటే ఎన్ని రేషియోస్ పెరిగింది? 15 17 అయిందంటే 2 ratios పెరిగింది. ఆ పెరిగిన 2 ratios కలిపిన వాటర్. సో 2 ratios ఎంత? 15 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 3 times. 2 into 3, that is 2 3s are 6 liters. అంటే ఎన్ని వాటర్ కలపాలా? వాటర్ 6 liters కలిపితే మనకు ఈ విధంగా జరుగుతుంది. ఇది ఈరోజు క్లాస్ స్టూడెంట్స్. ఈ క్లాస్ మీరు విన్నారు. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో వీడియోలు అందుతాయి. ఆ విధంగా మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకోవచ్చు. మళ్ళీ మరో క్లాసులో మీ ముందుకి వేరే ప్రాబ్లమ్స్ మీ ముందుకు వస్తున్నంత వరకు సెలవు.